మాట్లాడడానికి అర్హుడిని మాత్రం కాదు నేను. కారణం ఏంటంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ప్రసంగికులు, దైవజనులు అనేక మంది మధ్యలో అందరి ఆశీర్వాదంతో నేను తీర్చిదిద్దబడ్డ ఒక అన్యుడిని. యేసు ప్రభు ఒకరిని ఎంచుకొని వారి ద్వారా సేవలు చేయించుకుంటున్న దాంట్లో నిదర్శనంగా నన్ను ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎందరినో ఎంచుకున్నాడు. లక్షల కోట్ల మందిలో నేను ఒక ఈశ్వరును. పసుల కాపరిగా ఉన్న నన్ను పసిపిల్లల డాక్టర్ చేసింది. పసిపిల్లల డాక్టర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా చేయగలిగిండు. రాజకీయాలకు లాగబడి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, కంటిన్యూస్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే అది దేవుడి ఏర్పాటులో భాగంగా. సుందరరాజు గారు, అదే థామసయ్య గారు, వీరిని పరిచయం చేయాలి, కలవాలి అని చెప్పేసి మాస్టర్ బాలస్వామి మారపాక, సో ఆయనది మారపాక, నేను మరొకసారి నేను సేమ్. ఆ రకంగా చాలా సన్నిహితంగా ఉండే బాలస్వామి పాస్టర్ గారి ప్రేరణతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు రావాలి అని చెప్పేసి చెప్పడంతో ఈరోజు పర్టికులర్గా థామసయ్య గారిని కలవాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి, వారితో ప్రేయర్ చేయించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడికి వరంగల్ నుండి రావడం.